ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాల బాటిల్ గాయత్రి పాప చేతికిచ్చిన నైనికి ఎలాంటి డౌట్ రాలేదంటే ఈ పాపే గాయత్రి కనా? అక్క తెలివికి చెల్లెల సహకారానికి సరిపోయింది. మా అక్క చెల్లెల గురించా? కాదు నైని, ఇంకొకరున్నారులే. ఎవరో తెలిసి అడుగుతావే? మమ్మీ, పాప పాలు తాగేస్తుంది. అందులో విషయం ఉందన్న విషయం వీళ్ళకి తెలియదు కదా మమ్మీ. రే, అందరికీ చెప్పేస్తావేంట్రా? ఏంటి తల్లి కొడుకులు చెవులు కొరుక్కుంటున్నారు? మాకు కూడా చెప్పొచ్చు కదా. వీడికి చిత్రమైన డౌట్స్ వస్తాయి కదా. నీ మీద? రే, నా మీద ఎందుకు వస్తాయి? అఖండ స్వామిని ఇంటికి పిలిపించి ఆయన్ని చావంచుల దాకా తీసుకెళ్లారు కదా. అరే, పెద్దమ్మ ఫోటో వెనక నుంచి సడన్ గా పాము వస్తుందని మాకేం తెలుసు? అప్పుడంటే వచ్చింది, ఇప్పుడు రమ్మన్నా రాదులే. అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగావమ్మా? ఏం చేశారో మరి? ఏయ్, మేమేం చేస్తాంరా? చెడ్డ పని చేస్తేనే శిక్షించడానికి వస్తాడు నాగయ్య. అయ్యా రాడు, అమ్మ రాదిప్పుడు. పాములు బిజీగా ఉన్నాయేమో మీలాగా. అలా అని వదినకి కోపం తెప్పించకండి. అరే, నిజంగా ఈ పిల్ల గటికరాలే. 2 ఏళ్ళు కూడా లేవు, తన పని తనే చేసుకుంటుంది. నైని వదిన అలా పెంచారు మరి. నేను కూడా నా కూతుర్ని గొప్పగా పెంచగలను. నువ్వు ఎలా పెంచుతావో కానీ ఇప్పుడైతే గొప్ప పని చేసింది ఉలోచి. ఏం చేసింది? మేలు చేసింది. అదేంటో చెప్పడమ్మక. చెప్పలేను పాము, చూసుండాల్సింది. డమ్మోడమ్మ. రే, నైని ఇప్పటి వరకు పాలల్లో ప్రాబ్లం ఉందని గ్రహించలేకపోయింది అంటే దాని అర్థం ఏమనుకుంటున్నావురా? జోగయ్య శాస్త్రి గారి మనవరాలని ఇన్నాళ్ళు మనల్ని బుకాయించారు మమ్మీ. అరే, కన్న కూతురునే దత్తత తీసుకుని మన కంట్లో వేలు పొడిచారనిపిస్తోంది. అయిపోయిందా మీ ఓవర్ యాక్షన్? ఎవరిదే నటన? చెల్లి పిల్లి అని అభిమానించే నాయనిది నటన. కన్న తల్లి ఇంకా కనబడట్లేదని నటించే విశాల్ది నటన. మీ కొడుకేంటత్తయ్యా ఇలా మాట్లాడుతున్నారు? నిజమే కదా. ఆపద తనకొచ్చినా తన బిడ్డలకొచ్చినా నైని గ్రహించలేదు అంటే ఈ గాయత్రక్క అని కదా. అచ్చా. ఏయ్, అచ్చా అని తేలిగ్గా తీసుకుంటున్నావు? నీకేమైనా పిచ్చా? వారిని మీ ఇద్దరిని ఏ సంతలో అమ్మాలనంటారు? అరే, హే, మేమేమన్నా వస్తువుల్లా కనబడుతున్నావా? పెద్ద సరుకే, ఈజీగా అమ్ముడైపోతారు. హే, తిక్క తిక్కగా మాట్లాడుకు. నువ్వు తిక్క మీకండి, మీకు. అబ్బా,
గాయత్రి పాపకి ఏం కాలేదు, ఏం జరగలేదు అని జబ్బలు చచ్చుకుంటున్నారా? లేకపోతే నైని చెల్లి క్యాచ్ చేయలేదని ఏదో సాధించినట్టు తొడలు కోరుతున్నారా? రెండూ ఒకటేగా. ఎలా అవుతుంది ఒకటి? ఏదో ఒకటి అవ్వాలనే మీరందులో కలిపారనే కదా? అవును, కలిపాము. ఇప్పుడేంటి? రేయ్ వల్లభ, అరే వెయిట్ మమ్మీ. కమ్ ఆన్ రాజా, టెల్ మీ. అవును, అందులో ఆహా, చాలు. టీజరే ఎక్కువ మీకు. సినిమా తర్వాత చూపిస్తా. అంటే ఆ పాలు ఉలూచి తాగిందా? అఫ్ కోర్స్. ఓహో, అందుకనే గాయత్రికి ఏం కాలేదన్నమాట. వెర్రే నా హస్బెండ్. గాయత్రి పాప తాగుంటే నైని క్యాచ్ చేసేదేమో. గ్రహిస్తే తన బిడ్డ కాదు అని అర్థం. ఇప్పుడు ఉలూచి పాప తాగింది కాబట్టి తనకేం కాదు. పైగా నైనికి ఆ విషయం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎలా ఉంది లాజిక్? ఫుల్గా అర్థమైంది. ఫుల్లుగా తాగిన పాలు, ఆ పాలు ఏ పాలు అనుకున్నారు? ఏ పాలు? మీ మమ్మీ ఏదో కలిపిందే, మిగిలిన పాలే అవి. మమ్మీ పాలు. అయ్యో, నాకు కాకుండా మా ఆయనకి వాంతులు అవుతున్నాయనుకుంటా అత్తయ్య. ఏమండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.